తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్న ఎన్టీ రామారావు గారు ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లో 35 రూపాయలు ధర్మిలా దాన్ని 75 రూపాయలు చేశారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో 200 చేస్తే మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 1000 రూపాయలు చేయడం జరిగింది. ఆ 1000 రూపాయల నుంచి మళ్ళీ ఆయనే 2000 చేయడం జరిగింది. ఆ 2000 నుంచి 5 సంవత్సరాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు 250 అని పెట్టుకుంటూ 3000 చేశారు. కానీ మొన్న ఎన్నికల 2024 ఎన్నికల వాగ్దానంలో మరి మొట్టమొదటగా ఈ పెన్షన్ 4000 చేస్తానని చెప్పారు. అలాగే వికలాంగులకు ఇచ్చే పెన్షన్ 6000, అలాగా పూర్తిగా మంచం మీద ఉన్న వ్యక్తులకి 15000, అంటే గతంలో 5000 ఇచ్చేది 15000 చేశారు. ఇలాగా అన్నీ కూడా మరి ఈవేళ పండుగ వాతావరణంలో మరి అక్కడ లబ్ధిదారులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఈవేళ పొద్దున్నే వాళ్ళ ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తే వాళ్ళకి మరి చాలా ఆనందదాయకమైన విషయం. ఒకేసారి ఇలా పెరగడం అనేది వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతుంది. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి విజయంతో ఈ పరిణామాలు మరి చోటు చేసుకున్నాయి. తప్పనిసరిగా మరి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని కూడా మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున అభినందిస్తూ మరి వారు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు మరి ఈ రాష్ట్రంలో అమలు చేయాలని, దానికి కేంద్ర సహకారం పూర్తిగా కావాలని చెప్పి, అలాగే ఏదైతే అభివృద్ధిలో కుంటుపడిపోయిందో రాష్ట్రం, పోలవరం అనగా మరి లేకపోతే అమరావతి, ఇవన్నీ పూర్తి చేసుకుంటూ ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదలకోకుండా ప్రతి ఒక్కరూ కూడా మరి ఎలా ఉన్నారు అనే దానికి ఒక తార్కాణంగా చూస్తూ ప్రతి ఒక్కరిని కూడా అతి జాగ్రత్తగా చూసుకుంటూ అందరూ ముందుకెళ్లే విధానాన్ని అవలంబిస్తున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు మరి వేళ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 5 శాఖలు ఆయన హోల్డ్ చేస్తున్నాం. అది మాటలు కాదు. మరి వేళ పంచాయతీరాజ్ శాఖ ఆయన తీసుకున్న కారణం ఏంటంటే రోడ్లన్నీ తూట్లు పడిపోయిన పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి ప్రజల్ని విముక్తులను చేయాలి, ఈ రోడ్లన్నింటినీ విముక్తి కలిగించాలి. రోడ్లన్నీ మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి గాను ఆయనకి పంచాయతీరాజ్ శాఖ ఏరి కోరి తీసుకున్నందుకు మరి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ మరి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆ శాఖ ఇచ్చినందుకు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరి అభినందిస్తూ మరి లోకేష్ గారు కూడా ఈ దీంట్లో చాలా పెద్ద పాత్ర ఉంది. ఆయన పాదయాత్ర మరి చాలా వరకు సక్సెస్ఫుల్గా మరి నడిచింది. ఆ సక్సెస్ఫుల్గా నడిచిన సందర్భంలోనే మరి ప్రజలందరూ కూడా ఇలాంటి మంచి తీర్పు ఇచ్చారు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రజలకు అవకాశం ఇచ్చారు. మరి ఈవేళ వాళ్ళ అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మార్చి నుంచి కూడా ఇవ్వాలనే సదుద్దేశంతో ఈవేళ మరి 4000 రూపాయల పెన్షన్ గతంలో 3 నెలలకు కలుపుకుని 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ హృదయాల్లో స్థానం సంపాదించారు. ఖచ్చితంగా ఈ పెన్షన్కి మూలకారకుడైన మరి ఎన్టీ రామారావు గారిని మనం మననం చేసుకోవాలి, ఆయన గుర్తుంచుకోవాలి. అలాగే ఈ పెన్షన్ని ఈ రకంగా మరి పెంచడానికి కారకుడైన మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని మరొకసారి తెలియజేస్తూ